Sir, good morning. Good morning. Good morning, sir. Good morning, sir. Sir, good morning. Sir, Hello. good morning, sir. Right, Good sir. morning. Good morning, sir. Yes, good morning, sir. Good morning. Ah, Sir, good morning, sir. Welcome. Thank you. Thank you. So, good morning, sir. my voice Vijay clear na Bhaskar, good, sir. sir? Good morning. Sir, clear ga nun, sir. ఓకే ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటాను. Yes, sir. Yes, sir. చాలా రోజుల తర్వాత మరి టైం దొరికింది. ఎందుకంటే రోజు నేను మీటింగ్ అటెండ్ అవ్వకుండా వెంకటేష్ సార్ తెలుసు ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నాను అనేది. సో సడన్గా మరి మీ అందరికి తెలిసే ఉంటే ఆల్రెడీ నేను ప్రెసెంట్ అయితే ఇండియాలో ఉన్నాను. అవును సార్ అందరికి తెలుసు సార్. అదే 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 ఎందుకంటే మీకు కూడా అక్కడ ఎందుకంటే స్థిరంగా చెప్పుదామంటే నేను యాక్చువల్లీ అది అంటే ఎట్లా పేరు? ఎమర్జెన్సీగా అదే సార్. ఎమర్జెన్సీగా చెప్పి రావడం జరిగింది అనమాట అది కంపెనీలో. సో అందుకే మీకు కూడా నేను స్థిరంగా ఫోన్ చేయలేదు అనమాట. ఎస్ సార్. ఉంటారా సార్? నెల రోజులు ఉంటారా సార్? సార్ లేదు లేదు లేదు. అంత దగ్గర దగ్గర 10 రోజులు ఉండవచ్చు అంతే. అంతేనా సార్? సార్ ఓకే సార్. అంతే 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 ఎమర్జెన్సీ వచ్చాను కదా సార్ అంటే మనము ప్లాన్ చేసి వస్తేనేమో ఒక 2 months 3 months మనం ప్లాన్ చేసి రావచ్చు. బట్ ఇది ప్లాన్ చేసింది కాదనమాట. సార్ మీది స్క్రీన్ షేర్ అవుతుందా సార్? నా స్క్రీన్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా మీది అంటున్నా. అంటే కొద్దిగా టెలిగ్రామ్ స్క్రీన్ షేర్ చాలా మంది ప్రాబ్లం గా ఉంది కదా. మీది అక్కడ అవుతుందా? ఒకసారి చేసి చూస్తాను. చూడండి ఒకసారి చేసి చెక్ చూస్తాను చేయండి మరి. సార్. అది ఇంకోటి మీకు చెక్ వ్యాలిడ్ రివార్డ్ అనేది అడిగాను కదా, అది కూడా ఉందేమో ఒకసారి చూడండి. మీకు యూజర్ ఐడి పంపించాను. రైట్ రైట్ ఎస్ ఎస్ అర్థమైంది సార్ 1 minute సార్ చూద్దాం ఒకసారి మరి. అవుతుంది సార్. స్క్రీన్ షేర్ అవుతుంది. చూద్దాం అవుతుందా అవుతుందా సార్? సార్ దీన్ని బట్టి మనకు స్క్రీన్ షేర్ అవుతుందని అర్థం చేసుకోవాలి. సో నువ్వు అడిగింది ఎక్కడ కనబడుతుంది మరి ఒక్కసారి చూద్దాం. మీ మెయిన్ వ్యాలెట్కి వెళ్ళండి సార్. మీ మెయిన్ వ్యాలెట్ మెయిన్ ఐడికి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. స్టేకింగ్ డాట్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే నెట్వర్క్ బిఎన్బి. ఓకే జోష్ అదలీరని జోష్ జోష్ చూస్తున్నాను. వెరీ గుడ్. సో ఇక్కడ సార్ రివార్డ్ స్టేటస్కి వెళ్ళండి సార్. 1 minute. రివార్డ్ స్టేటస్ ఇందులో వ్యాలెట్ స్టేకింగ్ టచ్ చేయండి సార్. ఇందులో కూడా 3000 ఏవో ఉన్నాయి సార్. ఇందులో మాత్రం లేదు. 930. సరే సార్. సో మనం ఇప్పుడు సార్ ఇంకా దీని ఏం చేద్దాం? దాన్ని రీస్టేకింగ్ చేసుకోవచ్చు సార్. సో దీనికి చేయాలనుకుంటా, ఎందుకంటే డౌట్. ఎందుకంటే ఒకసారి చేసి చూద్దాం. ఆల్మోస్ట్ ఏమైనా బయటకు వచ్చినాయా లేకపోతే. సార్ 125,000 కంప్లీట్ అవ్వకపోతే అవుదా? రైట్ సార్ 3000 చేసి చూడండి. పిన్ బ్యాక్ వెళ్ళి చేస్తారు ఇప్పుడు. చేయొచ్చు సార్. బ్యాక్ వెళ్ళండి. 1 minute. రివార్డ్ స్టేటస్
3000 టైప్ చేసి సార్ అదే ఆ, 25,000 లిమిట్ అయిపోయింది నేను ఆ, అంటే సో కాదు ఇది. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇది ఇది చేరదు కదా వేరే వాళ్ళకి. మీరు అడిగిన ఆ, ఇది కాదు కదా మీరు అడిగింది. లేదు ఇది కాదు సార్ నేను అడిగింది వ్యాలెటర్ వాటి సార్. ఓకే ఓకే, అర్థం. సో సో ఇది మనం సార్ ఇంకా చేయాలి పెద్ద కాదు వ్యాలెట్ ఇంకా ఎవరిదైనా పెద్ద వ్యాలెట్ లో ఉన్నా కానీ ఒకసారి చెక్ చేయండి వీలైతే కనుక, ఓకేనా? రైట్ రైట్, అది వేరే వ్యాలెట్ చెక్ చేస్తాను అయితే. ఉమ్. 1 minute చూద్దాం. ఇంకా 2 వ్యాలెట్ ఉన్నాయి, బట్ వీటిని నేను చెక్ చేసి చెప్తాను. ఓకే. వచ్చాను కానీ నేను మీతో కూడా ఫ్రీగా ఎందుకు మాట్లాడానంటే, ఆ, సో కొద్దిగా అంటే ఇంటికాడ బిజీగా ఫుల్ బిజీ అంటే బిజీగా ఉన్నాను అవును అనమాట. సార్ అవును సార్ ఇంకా వెళ్ళారు కదా ఇంటికి కాడ ఇంకా అలా. అట్లా అనమాట. సో ఇవి కూడా 1600 ఇక్కడ ఉంచి లాభం లేదు కదా సార్. అంటే ఎర్లీ బర్డ్ కావాలంటే మీది అది 5,000 అయిపోతే యూజ్ చేయడానికి ఉంది సార్. అచ్చా, ఏం వర్క్ వేరే వర్క్ ఏం చేసినా కూడా అనమాట. మళ్ళీ రేపేనా? అవును సార్, నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్ వస్తుంది. ఓకే, సో రైట్. ఎన్ని డాలర్ కావాలి? $5.91 ఉన్నాయో లేవో అవును తెలియదు, సార్ చూడలేదు. 500కి 500కి. అవును సార్. ఓకే, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్. ఎస్, ఇది ఒకటి ప్లస్ పాయింట్ చేసాను, ఎందుకంటే ప్రతిరోజు 500 చేసేది అంతే కదా. సార్ లేదు 1000 చేసుకోవచ్చు. ఫార్మింగ్ వ్యాలెట్ కదా, ఫార్మింగ్ వ్యాలెట్ మీరు 6 టైమ్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓ అట్లనా? సరే సరే, చేసేయచ్చు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా మీరు. అట్లనా? ఉమ్. మ్యాక్సిమం 100 to 500 ఉండేది. అవును 500 సార్. 500 చెప్పిన మీరు 9 టైమ్స్ అయితే చేయొచ్చు. ఓకే ఓకే, అర్థమైంది. రైట్ 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 రైట్. ఆల్రెడీ 1 టైం చేశారు కాబట్టి. ఉన్నాయా నేను చూడలేదు. లేవు సార్. వచ్చేసింది. $6 ఉన్నట్టున్నది. ఓకే, ఎనీవే నేను రేపు చేసి చూస్తాను, ఎందుకంటే రేపు వేరే తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత నేను అది చేసిస్తాను. బట్ ఇక్కడ దాకా వచ్చాం కనుక మనము రివార్డు కానీ వ్యాలిటీ. ఓకే ఓకే, రివార్డ్ స్టేటస్ చూద్దాం. ఇక్కడ కూడా 3000 సంథింగ్ ఉన్నాయి. సో ఓకే, ఎనీవే ఇవి తర్వాత చేద్దాం. సో లాగౌట్ ఇస్తున్నాను. సో ఇంకా సార్ ఎలా ఉన్నారు, ఏంటి విషయాలు? స్క్రీన్ ఆఫ్ చేశాను నేనే. సార్ మాట్లాడండి సార్. మన చంద్రశేఖర్ సార్, మన సార్ వచ్చారు, రాయ్ సార్ వచ్చారు, మాట్లాడండి. చంద్రశేఖర్ సార్ మొత్తం అందరూ టీం మెంబర్స్ అందరూ మాట్లాడండి. అవకాశం ఇస్తే చూద్దామని వెయిట్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్, రాజేష్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా సార్, బాగున్నారు? నేను బాగున్నాను సార్. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను సార్. మీకు మీటింగ్ గురించి ఎటువంటి టెన్షన్ పడద్దు. మీరు ఉన్న కొద్ది రోజులు ఫుల్ ఖుషిగా మంచి మెమరీస్ తో తిరిగి మీరు కువైట్కి వెళ్ళండి. మంచి మెమరీస్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు అందరూ ఉన్నారు కదా సార్, నాకేం టెన్షన్ సార్. బాగా మంచి అన్ని క్షణాలు ఫ్యామిలీతో బాగా గడపండి సార్ మీరు.
ఈ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవి కదా సార్. షూర్ ఖచ్చితంగా. బట్ నేను రోజు మిస్ అవుతున్నాను మీ అందరిని. నేను నేను కూడా మిస్ అవుతున్నాను. బిజీగా ఉండి కొన్ని దైవ తీర్థయాత్రలు చేస్తున్నా కూడా, బట్ ఒక టైం అయిందంటే, పర్టికులర్ గా ఈ టైం అయిందంటే మాత్రం ఖచ్చితంగా మన కువైట్ టీమ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా లేట్ అనిపిస్తుంది నాకు, బట్ 9:40 అంటే, కానీ అక్కడ ఎగ్జాంపుల్ సో 9:40 కాగానే యాక్చువల్లీ 9:40 కాదు, 7:10 అంటే కువైట్ టైం వచ్చేసి 7:10 అయితే మనకి ఇండియా టైము 9:40 అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా నాకు ఇక్కడ 7:40 అయినప్పుడే టక్కున మీటింగ్ అనే ఒక మాట గుర్తొస్తుంది మైండ్లోకి. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం కదా. మళ్ళీ ఆ తర్వాత ఏమైతే అంటే ఆలోచన విధానము, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కదా, యాక్చువల్లీ 9:40కి మీటింగు అని ఒక ఆలోచన ఇట్లా ఎవ్రీడే వస్తుంది అనమాట. మొన్నటికి మొన్న తిరుపతి దర్శనానికి వెళ్ళాను. సో దైవ దర్శనం వచ్చేసి 8:30కి 8:30కి లైన్లోకి వెళ్తే 10:30కే యాక్చువల్లీ నాకు ఇది దర్శనం అయింది. అంటే 2 hours, just 2 hours. బట్ ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో అక్కడ కంపార్ట్మెంట్లో కొంచెం కూర్చుండటానికి మంచి ఇదిగా ఉంది అనమాట, సౌకర్యం బాగా పెట్టారు. అక్కడ ఎప్పుడైతే 9:40 అయిందో అప్పుడు నిజంగా నాకు అది నా ఫోన్ ఏది అనే ఇదిలోకి నేను వెళ్ళాను అనమాట, స్టార్ట్ చేయాలని. అంటే అక్కడ ఫోన్ అలౌడ్ లేదు, మనము గుడి బయట పెట్టి వెళ్ళాలి. బట్ ఏంటంటే సో చూడండి ఏ విధంగా మనకు కనెక్టింగ్ అయ్యిందో అది చూడండి. సో ఎప్పుడు కానీ నేను ఏ రోజు కానీ నేను ఇట్లా ఫిక్స్డ్గా లేకుండా పోతుందంటే ఈ టైం అయిందంటే మనకు గుర్తు రావడం జరుగుతుంది అనమాట. అట్లా సో ఎనీవే సార్, అంత ఇన్ని సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా సేమ్ టైం గా ఆన్ చేసి మాట్లాడి బాగా అది కనెక్ట్ అయిపోయింది మైండ్ బాగా. మామూలు విషయం కాదు కదా సార్. ఖచ్చితంగా. అందుకే అంటాను, నేను యాక్చువల్లీ మీ అందరికి తెలుసు నేను ఒక 5 నిమిషాలు నాకు టైం దొరికినా నేను అటెండ్ అవుతానని. బట్ నాకు టైం యాక్చువల్లీ కుదరకనే నేను అటెండ్ అవ్వలేదు. అదర్వైజ్ సో నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను అనమాట. ఓకేనా? ఇంకా సార్ ఎంత ఉన్నారు? ఇంకా చెప్పండి సార్. రాజేష్ సార్ రాలేదు అంటున్నారు సార్. మాట్లాడండి సార్ తోటి హ్యాపీగా. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉందా సార్? చంద్రశేఖర్ సార్, మన రాజేష్ సార్ అంటే ఎంత కమిట్మెంట్ గా ఉంటారంటే, ఒక విషయం చెప్తాను నేను. చూడండి సార్, ఎప్పుడు కూడా డైలీ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరు గంటల సౌండ్ వస్తూ ఉంటది. అంటే అంత టైం లేకున్నా కూడా సార్ అక్కడ కువైట్ లో ఉండి కూడా వంట చేసుకుంటూ, వంట ప్రిపేర్ చేస్తూ, తినుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అంటే టైం లేదు అయినా కూడా అంటే మాట్లాడాలి సార్. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంది ఇదే పాయింట్ సార్. వేరే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే టైం అంటే మ్యూట్ లో పెట్టేసుకుంటారు, మీరు మాట్లాడండి అని వేరే వాళ్ళకి అప్పచెప్పి మీటింగ్ అప్పచెప్పి రన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మీరు ఏంటి అని అంటే ఖచ్చితంగా ప్రతి రోజు టైం కు రావడం, మాట్లాడడం ఇవన్నీ మేము చూస్తున్నాం సార్. ఇంకొక విషయం చెప్తున్నా సార్, చాలా హార్డ్ వర్క్ సార్ చేసేది, స్మార్ట్ వర్క్ చేస్తారు. అంటే మాటే సార్. ఇంకో చంద్రశేఖర్ సార్ ని కలవడం జరిగింది, సార్ కూడా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్. అంటే సార్కి అసలు ఏంటి అంటే మీటింగ్ కి వచ్చి మాట్లాడే టైం కూడా లేదు సార్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి దయచేసి. సార్ మీటింగ్ కి రావట్లేదు అనుకుంటున్నారు, కానీ బట్ ప్రతిదీ వాచ్ చేస్తున్నారు. సార్ మాటల్లో అర్థమైంది కువైట్ మీటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రతిదీ వింటున్నారు. సార్ వినట్లేదని కాదు, బట్ ఏంటంటే మాట్లాడే అంత టైం లేదు సార్కున్న ఈ తక్కువ టైంలో. అన్ని చూసుకోవాలి, ఎందుకంటే అన్ని చూసుకోవాలి, టూర్స్ అవి ఇవి అని అసలు రెస్ట్ లేదు సార్. సార్కి అయితే నాకు తెలిసి ఇంకొక 1 month ఉన్నా కూడా టైం సరిపోదు సార్కి. ఎస్ సార్, కరెక్టేనా రాజేష్ సార్? 100% సార్, 100% సార్. అందుకే వింటున్నాను ఇది. అందుకే మన వాళ్ళకి కూడా కొద్దిగా అదే చెప్తున్నాను. ఎందుకంటే సో మీరు ఏదనుకోవద్దు, బట్ నా యొక్క మనస్సు అనేది మాత్రము ఈ టైం కాగానే అక్కడికి వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఫిజికల్గా ఇది ఓపెన్ చేసి పెట్టుకుని వినడము, లేకపోతే నేను మాట్లాడడము కుదరట్లేదు అనమాట. ఎందుకంటే ఎక్కువ కానీ బయటనే ఉంటున్నాను నేను.
ఎక్కువ శాతం బయట ఉంటున్నాను, క్రౌడ్ ప్లేస్ లో ఉంటున్నాను. లేదంటే ఇక మీకు తెలుసు సార్ కొన్ని ఉంటాయి ఇక్కడ ఈవినింగ్. ఆ, సో సార్ నిన్న అలా నేను ఉన్న సార్తో ఉన్నప్పుడు సార్ మీతో ఉన్నంత సేపు మీరు మన కమ్యూనిటీ గురించి మన వాళ్ళ గురించి మీరు మాట్లాడిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. నాకైతే చూసారు కదా చంద్రశేఖర్ సార్ కానివ్వండి, ప్రతి అవునవును. ఒక్కరి పేర్లు సార్ ఇవన్నీ అంటే ఇట్లా నోటెడే, మొత్తం ప్రతి ఒక్కరి పేరు నోటెడ్. ఒక్కసారి ఇట్లా నోరు ఓపెన్ చేస్తే 100 మంది పేర్లు సార్ అందరిని తలుచుకుంటూ మాట్లాడారంటే సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఎస్ ఎస్ అంటే ఎవరెవరు ఎట్లా ఇంపాక్ట్ అవుతున్నారు ఏంటి అనేది చాలా అద్భుతం సార్. అసలు అసలు ఆడికి సార్కి ఇండియాకి వచ్చినా కువైట్ లో ఉన్నానా అనే ఫీలింగ్ లేకుండా ఓన్లీ ఫెరల్ వైన్ మీటింగ్ లో అంటే పీవీసీ మిటా ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫీలింగ్ లోనే ఉన్నారు ఇప్పుడు సార్. ఎస్ ఎస్ చూడండి మీరు కలిసినాక ఏంటనే సార్ సార్ మాటలలో నాకు అర్థమైంది అది ఒక్కటే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. సో చూడండి సార్, మీరు కూడా ఇక్కడ చూడండి సార్, వేణు సార్తో మనం నిన్న మీట్ అవ్వడం జరిగింది. సో అక్కడ కూడా ఇప్పుడు సార్ అన్నట్టుగా నిజంగానే అంటే మేమున్న ఆ కొద్ది టైంలోనే అంటే ఎగ్జాంపుల్ మేము ఒక 2 to 3 hours ఉన్నాం అనుకోండి. సో అందులో నిజంగా చెప్పాలంటే 2.5 hours మనం ఇప్పుడు ఈ మన మీటింగ్ గురించి మన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఏంటి ఇంకా అనేది నిజంగానే సో పూర్తిగా అంటే ఒక మన ఫ్యామిలీ మెంబర్ ఎగ్జాంపుల్ సో రక్త సంబంధికులకు కానీ మన దూరం అయినప్పుడు కొద్దిగా దగ్గరైనప్పుడు ఎలా ఉంటుందో సో ఆ విధమైన ఒక ఫీలింగ్ కలిగి మేమంతా ఇక్కడ ఈ విషయాలే అక్కడ షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇది సార్ ఇట్లుంటే మరి ఇప్పుడు మన చంద్రశేఖర్ సార్ అన్నట్టుగా కూడా ఏంటంటే సో మనం అడిక్ట్ అయిపోయాం. అడిక్ట్ అంటే ఇక దానికి అది లేకుంటే నడదు అంటే ఒక నష్టం అంటే కదా ఆ టైం అనమాట, ఆ రకంగా అయిపోయాం అనమాట. సో ఏవో ఇంకా దగ్గర ఇది 6 years దగ్గర ఉంది చెప్పాలంటే, నిజం చెప్పాలంటే 6 years దగ్గరలో ఉంది. సో ఎనీవే నో ప్రాబ్లం. సో మీరు అందరూ ఉన్నారు కనుక నాకు కొద్దిగా ఏమంటుందని కొద్దిగా బరువు తగ్గినట్టు. ఎందుకంటే ఇంకా కూడా నేను మేబీ 10 days మేబీ 1 week ఉండొచ్చు. ఈ 1 week వరకు 10 days వరకు కూడా మరి వచ్చాక కూడా మరి ఆ డ్యూటీ విషయంలో కూడా మీకు చెప్పాను. అందుకే నేను 7వ నెల వరకు కూడా ఇలా ఉంటాను అని. సో థ్యాంక్ యూ మీ అందరికి ఇప్పటిదాకా ఎవరైతే మీ అందరూ కూడా మీటింగ్ సరైన టైంలో చేస్తూ మరి వెంకట సార్కి కానీ తర్వాత రోజు వచ్చి మరి కంటిన్యూగా మాట్లాడి ఉండే వాళ్ళకి, సో అలాగే మీరు సైలెన్స్ వినే వాళ్ళకి కూడా నిజంగా చాలా చాలా హ్యాట్సాప్. ఎందుకంటే మరి అప్డేట్స్ లేవు. సో అప్డేట్స్ లేనప్పుడు కొద్దిగా మరి మెయింటైన్ చేయడం అంటే సో మీటింగ్ స్టార్ట్ చేయడం పెద్ద అయ్యో అనుకోవచ్చు, బట్ అది కూడా ఇంపార్టెంటే. బట్ ఏంటంటే ఇక్కడ సో మనము ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏం మాట్లాడాలి, అప్డేట్ ఏమో లేకపోయే, అప్డేట్ గురించి మనం ఎదురు చూస్తున్నాము. సో మరి ఎవ్రీడే ఏం మాట్లాడతాం అంటే ఇది లేకున్నా కూడా మీరందరూ కూడా మరి ఈ విధంగా మీటింగ్కి రావడం సో ఖచ్చితంగా నేను నాకు ఎక్కడో కొద్దిగా ఏంటంటే వెళ్తా కావచ్చు, ఎందుకంటే కంపెనీలో సెలవు ఇవ్వట్లేదు. బట్ నా ప్లాన్ నాకు ఉండే ఏమని ఎమర్జెన్సీ వెళ్దాం, ఒక వెళ్తే కనుక మరి ఎట్లా నేను కొద్దిగా పోల్ అనేది కూడా పెట్టడం జరిగింది. అంటే ఓటింగ్ సిస్టమ్ మీటింగ్ మనం కంటిన్యూ చేద్దామా వద్దాం మీకు అని. సో ఇవన్నీ ఏంటంటే మీరందరూ కూడా సార్ మీటింగ్ కంపల్సరీ కావాలనడము. తర్వాత నేను ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది సార్ ఎమర్జెన్సీగానే ఉంటుంది. సో నేను ఎవరికి కూడా మరి కాల్ చేసి కానీ లేకపోతే కలిసి కానీ సార్ నేను వెళ్తున్నాను అని మాత్రం ఎవరికి చెప్పలేదు. బట్ అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనందరం ఒక్కటే అన్న ఉద్దేశంతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో కొంతమంది ఇక్కడ షాక్ అయ్యారు విని నేను చెప్తే, అంటే వచ్చిన తర్వాత లేదా స్టేటస్ చూసి కొంతమంది ఏమో కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మనం ఇక్కడ ఉంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనం మాట్లాడినప్పుడు ఇక్కడి యొక్క బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేరు ఉంటుంది, అక్కడి యొక్క బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేరే ఉంటుంది. సో బట్ ఇక్కడ సరౌండ్ లొకేషన్లో కూడా నేను వెళ్తున్నప్పుడు చాలామంది షాక్. ఎందుకంటే ఎట్లాగో మనము 4-wheeler కాకుండా నేను 2-wheeler పైన ఎక్కువగా మరి రన్ అవుతాను. సో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు అనమాట. సార్ ఎక్కడ సార్ నిన్నే మనం అక్కడ మాట్లాడాము, సో ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, అట్లా ఆ టైప్ అనమాట. ఎనీవే సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతిరోజు అటెండ్ అవుతున్న వాళ్ళకి, తర్వాత
టేకాఫ్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా మరి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఓకే. సో ఎనీవే ఏది ఏమైనా మరి మనము దీంతో పాటు అంటే ఆల్రెడీ పార్లమెంట్ మనం ప్రీవియస్లో ఉన్నాము, బట్ దాంతో పాటు ఎన్నో నేర్చుకుంటున్నాం రైట్స్, ఎన్నో నేర్చుకుంటున్నాం. సో అలా నేర్చుకోవడం మాత్రం కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. వితౌట్ నాలెడ్జ్ పర్సన్ అంటే వితౌట్ ఎవరైనా మీ గురువు అంటూ ఖచ్చితంగా ఉండాలి. సో మనకి సారీ మీట్ అయింది కదా. సో మనకు ఖచ్చితంగా అన్ని నేర్చుకుంటున్నాము. నెక్స్ట్ మనం ఇంకొక కొత్త కోణంలోకి వెళ్ళబోతాం, ఇంకొక కొత్త కోణంలోకి వెళ్తాం. అది ఏంటంటే సో మనకి ఐ థింక్ ఈరోజు 2 కదా సార్, 2 జూలై సార్ డేట్ 2 సార్, జూన్ సార్, జూన్ 2. సో మనకి 4th సార్, 4th మనకి ఒక స్పెషల్గా ఉండబోతుంది సార్. ప్రతి ఒక్కరు కూడా మరి మీరు 4th నాడు ఏంటి అనేది నేను చెప్పాను ఇప్పుడు, బట్ ఎవ్రీ వన్ దట్ ఇస్ స్పెషల్ అన్నమాట. ఏంటి సార్ అంటే అది మీకు మనకి అదే రోజున అది కూడా ఎగ్జాక్ట్లీ 9:45కి ఉండడం జరుగుతుంది స్టార్టింగ్. ఓకే. సో ఎండింగ్ నేను చెప్పాను, బట్ స్టార్టింగ్ అనేది 9:45కి మనకు ఒక మంచి అంటే ఇక మనం ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోలేని ఒక స్పెషలైజ్డ్ ఉండబోతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు నోట్ దిస్ పాయింట్, ఈ యొక్క పాయింట్ నోట్ చేసుకోండి. వీలైతే మీ యొక్క లైఫ్లని అందరినీ కూడా మరి ఆన్ టైం ఏంటంటే 9:45కి అది స్టార్ట్ అవుతుంది. సో మరి అది ఎలా ఉంటుందంటే మీరు ఈవెన్ 1 minute మిస్ అయినా కూడా మనం ఎంతో మనం కోల్పోయామే అన్న ఒక ఫీలింగ్ కలిగేలా ఉంటుంది అనమాట. సో ఇంతకంటే ఎక్కువ చెప్పను నేను, బట్ అది 4th నాడు ఉంటుంది. అంటే మీకు మనకి ఇక్కడ కొద్దిగా టైం కూడా ఉంది చూడండి. ఈరోజు అయిపోయినా కూడా రేపు మనకి టైం ఉంది. సో మన వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా అని ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సో మీటింగ్కి 100% 9:40కి 4th ఎస్ ఈరోజు 2nd అయితే 4th. సో 4th నాడే మీరు 4th నాడు ఖచ్చితంగా మీకు స్పెషల్ ఉండబోతుంది కనుక మీరందరూ కూడా మీ యొక్క టీంని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే. సో ఇక్కడ నేను 74 పార్టిసిపెంట్ చూస్తున్నాను. మేబీ ఆ రోజు మరి ఎంత క్రౌడ్ అవుతుందో ఐ డోంట్ నో, నాకు అర్థం కాలేదు. చూద్దాం మరి దాని సంగతి అని. సో 4th నాడు మనకు ఒక వండర్ఫుల్ సెషన్ ఉండబోతుంది సార్. ఓకే. సో ప్రతి ఒక్కరు ఆన్ టైంలో అంటే మీటింగ్ స్టార్ట్ అయిన 1 hour 2 minutesలోనే మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాలి సార్ ఆ రోజు. అర్థమవుతుందా సార్ నేను చెప్పేది? మనకి ఒక స్పెషల్గా ఉండబోతుంది, స్పెషల్ మీటింగ్ ఉండబోతుంది 4th నాడు అంటే 4 నాడు. ఈరోజు ఎంత 2, రేపు ఎంత 3, ఎల్లుండి 4th. సో ఈ స్పెషల్ దానికి మీరందరూ కూడా మరి ఆన్ టైంలో మీటింగ్కి వచ్చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఆన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ అన్నా లేకపోతే పార్ట్నర్షిప్ అన్న ఐడియా లేదు, బట్ ఏదేమైనా మన యొక్క టీం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన టీము వాళ్ళు మనకు తెలుస్తుంది.
సో వేరే వాళ్ళ మీద మీరు వేరే వాళ్ళకి బర్డెన్ అవుతుంది. ఓకే సార్, మీట్ అయింది. సో మన టీం మనకి తెలుస్తుంది. వేరే వాళ్ళు ఏదన్నా ఏమైనా కూడా వాళ్ళతో మనకు అవసరం లేదు. మీ యొక్క టీం తీసుకొని రండి. సో నెక్స్ట్ 4th స్పెషల్ ఉండబోతుంది. ఆ తర్వాత మొత్తం మేబీ మీటింగ్ ఫార్మాట్ కూడా మార్చబోయే అవకాశాలు ఉన్నాయి. ఫార్మాట్ అంటే అర్థమైంది సార్, మీటింగ్ ఇలాగే కంటిన్యూ నడుస్తుంది, బట్ విధి విధానం కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే. ఓకే సార్, నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందా సార్? అంటే సో మనకి 4వ తారీఖు నాడు స్పెషల్గా ఉండబోతుంది. దట్ ఇస్ వండర్ఫుల్ సెషన్. సో ఇది సార్, నేను అంటే ఒక విషయాన్ని కూడా మరి ఏదో చెప్పాలనుకున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయి ఉండండి. సో మన మీటింగ్ని ఎవరు కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడము లేకపోతే సీరియస్గా తీసుకోకపోవడము ఉండకూడదు. ఓకేనా సార్? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇది సార్ ఈరోజు మరి నేను చెప్పాలనుకున్నది. మరి ఓకే సార్. దానమణి శంకర్ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. చాలా గుడ్ మార్నింగ్ సార్. సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మీ గొంతు ఏం ఇండియా వచ్చి తిరుపతి కూడా వచ్చారంటే మేము ఎక్కడో సార్ కలిసేవాళ్ళం. మరి మీరు మాకు అయ్యో అంటే సార్ ఇదంతా కూడా మరి దైవ నిర్ణయం అనుకోవచ్చు. ప్రతిదీ కూడా సడన్లీగా ప్లాన్ చేసింది సార్. ఎందుకంటే ప్లాన్ చేసి వెళ్ళింది కాదు. అందుకని లేదంటే సార్ ఇలా ప్లాన్ చేస్తే మీరు అందరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు కదా సార్, దగ్గర ఉంటారన్న విషయం కూడా నాకు తెలుసు. సో అయినా కూడా మనకి మన 2-3 సార్లు వచ్చేసి రావడం జరిగింది. సో మంచిగా అక్కడ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా వితౌట్ ప్లాన్ సార్ మేము రేపు రావాలనుకుంటున్నాం అని ఈ రోజు మాట్లాడలేదు ఈ విధంగా అన్నమాట సార్. సో అంటే ఉన్నారు అక్కడ అరేంజ్ చేయించేవాడిని. మీరు తిరుపతి థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా నేను మళ్ళీ కూడా వెళ్ళాలి. అంటే ఇప్పుడు కాదు. సో యా ఖచ్చితంగా నేను సార్ దానబోయిన శంకర్రావు సార్ మీ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సార్ కూడా అందరినీ గుర్తు చేశారు సార్. మీరు చెప్పే కొన్ని వర్క్స్ ఉంటాయి కదా సార్, ఈ రోజు కోరుకుంటున్నా, నేను కూడా కోరుకుంటున్నా సార్, ఒక మంచి మాటలు చెప్తూ ఉంటారు. మా రిక్వెస్ట్ సార్, చాలా రోజులు అవుతుంది మీ వాయిస్ కూడా వినక. సార్ కూడా నిన్న మీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు మీరని అది ప్రతి ఒక్కరి గురించి మీరు చెప్పే మాటలు ఉంటాయి కదా సార్, అవి కొన్ని డైలాగ్స్ అవి ఉంటాయి కదా, అవి చాలా మందికి ఇన్స్పిరేషన్. అవన్నీ జీవిత సత్యాలు అంటే నాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ సార్. అంటే ఆ వర్డ్స్ మీరు చెప్పే మంచి మాటలు మాకు ఇన్స్పిరేషన్. అది ఫీల్ అయ్యే మేము ఈ రోజు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పైకి వస్తున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజేష్ సార్, ఇంకొక లాస్ట్ విషయం సార్, రేపు 4th అన్నారు కదా, ఏదో అప్డేట్ ఒక మీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఎవ్రీవన్ అంటున్నారు. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి సార్, స్పెషల్ పర్సన్స్, స్పెషల్ అయ్యా మీరు అసలు ఆ మాటలు వాళ్ళు చెప్పే మాటలు వింటే అది వేరే లెవెల్లో ఉంటది. స్పెషల్ పర్సన్స్ రాబోతున్నారు, మీరు ఇప్పటి వరకు వినని పర్సన్స్, అది కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. రాజేష్ సార్ మధ్యలో వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అవకాశం తీసుకొద్దాం సార్, మళ్ళీ ఆ బూస్టింగ్ తీసుకొద్దాం సార్. సో అదే విధంగా మనం ఎలాగైతే ఇంతగా ఉన్నామో అవన్నీ అలా ఉంటుంది. సో ఎనీవే ఇంకొక విషయం ఏంటంటే, సో ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చూస్తున్నప్పుడు 73 మెంబర్స్ ఏమి ఉన్నారు, మళ్ళీ 86 వచ్చారు. సో అందుకని చెప్పేసి మరొకసారి కూడా నేను చెప్తున్నాను, 4th నాడుకి మనకి ఇదివరకు ఎప్పుడు మరి మన ఆ పర్సన్స్ మాట్లాడిన వాళ్ళతో మనకు ఒక స్పెషలైజ్డ్ మీటింగ్ ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా. సో ఆ 4th నాడైతే మాత్రం మీరు రోజు వచ్చేలా కాకుండా
మరి కొంచెం ముందుగానే మీరందరూ కూడా రెడీ ఉండి మీ యొక్క టీంతో రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? సో అందరికీ మరి అర్థమైంది అనుకుంటాను నేను, ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంకా మరి నా దగ్గర ఇంకొక 10 నిమిషాలు మాత్రమే టైం ఉండడం జరిగింది. సో ఇంకా ఎవరన్నా మరి మాట్లాడితే సో దానికి మనము మరి కొద్దిగా మాట్లాడాలన్న ఒక ఆలోచన నాకు కూడా ఉంది. సో ఏంటంటే నేను చెప్పేది మీ అందరికి చెప్పాను. ఓకేనా? సో ఇక మరి మీరు కూడా ఏదైనా మాట్లాడితే దాని దగ్గరికి వెళ్ళి ఒక 10 minutes నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను మీటింగ్లో. సో అదర్వైజ్ వింటాను కానీ మాట్లాడలేకపోతాను, మళ్ళీ క్రౌడ్ ప్లేస్లోకి వెళ్తామన్నమాట. అందుకని సో మై పార్ట్నర్స్, సో నేను చెప్పిన మ్యాటర్ అయితే చెప్పాను. మీరందరూ కూడా 4th అంటే రేపు లేదు ఎల్లుండే సో ఖచ్చితంగా స్పెషలైజ్డ్ ఉండబోతుంది అనమాట. సో నేను ఉన్నాను, నేను కూడా ఉంటాను. ఓకేనా? సో నెక్స్ట్ సార్ ఇంకా అన్ని విషయాలు కాశీ వెంకటేశ్వర్లు ఫ్రీ ఉన్నారు సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్, చాలా రోజులైంది సార్ మీ వాయిస్ విని. మళ్ళీ మళ్ళీ మీటింగ్ లో జోష్ వచ్చింది సార్. ఎస్ 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 సార్. రావడంతోనే మంచి మళ్ళీ జోష్ విషయం తీసుకొచ్చారు. 4వ తారీఖు తప్పకుండా అటెండ్ అవుతాం విత్ టీమ్ తో. ఈ జోష్ ఇందే కొనసాగిద్దాం సార్. అలాగే సిస్టమ్ నుంచి కూడా మంచి అప్డేట్స్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది సార్. వస్తాయి సార్, ఎందుకంటే మనం అనుకున్నట్టుగానే మరి 5వ నెల మనకు 25 వరకు డిపి ప్రోగ్రామ్ ఎండింగ్ అయింది. సో ఈ రకంగా చూసుకుంటే వాళ్ళకి 1 month కావాలి, బట్ 1 month అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. సో ఇంకా కొద్దిగా ఇంకా 1 month కంటే కొంచెం ఎక్కువ పట్టచ్చు అనేది మరి మనకు తెలిసిన విషయం. అంటే ఇట్లా మాట్లాడుకున్నప్పుడే అందుగా చెప్పేసి దాని గురించి టెన్షన్ పడుతుంది సార్. ఖచ్చితంగా మేము ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం సార్ 4వ తారీఖు కోసం. అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఎప్పుడు వినలేని, ఎప్పుడు మనము తెలియని సబ్జెక్టే ఇక్కడ ఉండబోతుంది. సో కొద్దిగా మనకు ఫోన్ స్క్రీన్లో 25% మాత్రమే మనము అది ఏమంటారో ఎలా చెప్పాలో తెలియదు. కొద్దిగా మనం అంత మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది, అంటే 5 to 10. ఓకే? సో ఎనీవే ప్రతి ఒక్కరు కూడా 4th నాడు అటెండ్ అవ్వండి. మనకు మీరు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎంత చెప్పినా కూడా తినబోయే ముందు రుచి సార్. సో ఎంత చెప్పినా కూడా మరి అది మనకి అంత ఈజీగా మైండ్కి ఎక్కదు. ఎందుకంటే సో పీవీసీలో మనకి కొద్దిగా రేట్ ఇంక్రీజ్ అయితే కానీ మనందరం కూడా మళ్ళీ ఒక లెవెల్కి వెళ్ళిపోతాం, అది వాస్తవమే. బట్ అంతవరకు కూడా మనం ఏ రకంగా ఉండాలో ఆ రకంగానే. ఓకేనా? సో ప్రతిదీ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సార్ ఇంకా ఏంటి విషయాలు అడగండి. వెళ్ళిపోయారు సార్ ఇండియా నుంచి, మళ్ళీ కోవిడ్ వెళ్ళారా? లేదు సార్ ఇంకా మేబీ 1 week పట్టచ్చు సార్, ఒక 6 days పట్టచ్చు. ఓహో, తెలంగాణలోనే ఉన్నారట అయితే. అవును సార్ ఉన్నాను. బట్ ఈ రోజు నాకు కొద్దిగా టైము తీశాను. ఈరోజు కొంచెం టైం అనేది నేనే నాకు కూడా మీతో అందరితో మరి మీ అందరికి తెలుసు మన బాండింగ్ అనేది ఆ విధంగా ఏర్పడ్డది. సో ఇప్పటిదాకా మీరు అటెండ్ అవ్వలేదు స్టార్టింగ్ లో మీటింగ్. కానీ మీరు లేని లోటు పాపం వెంకటేష్ గారు ఒకళ్ళు, మన చంద్రశేఖర్ గారు ఎంతో ఓర్పుతో సార్. వాళ్ళు ఇద్దరు మాత్రం వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాల్సిందే సార్. నిజంగా ఎవరు ఎన్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసినా కూడా అన్నిటికీ ఓర్పుతో సమాధానం చెబుతా వాళ్ళు.
మీరు ఈ 10-15 డేస్ నుంచి మీరు లేకపోతాం చాలా లోటుగానే ఉంది. మళ్ళీ వాళ్ళ ఈ మాట వినడంతో మళ్ళీ మంచి జోష్ వచ్చిందండి. ఎల్లుండి మాత్రం కంపల్సరీగా ఈ మీటింగ్ మినిమం ప్రతి ఒక్కరు కూడా అందరూ వాళ్ళ టీములు చెప్పేసి మినిమం ఆ రోజు ఒక 300 మంది అయినా అటెండ్ అయినాడు చూడాలండి ఆ రోజు మాత్రం. ఎస్ ఎస్ ఖచ్చితంగా. అందుకే నేను మరి ఒక రోజు ముందు కూడా అంటే 2 days బిఫోర్ ముందు కూడా మీకు చెప్పడం జరిగింది. సో అందరూ కూడా మీ యొక్క టీంతో రండి. మరి అది ఎలా ఉంటుందంటే మీరందరూ ఏ కొద్దిగా దానిపైన మైండ్ పెట్టినా కూడా సో ఇది ఏంటిరా ఒక లెవెల్లో ఉందిరా, మరి మా వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళు మిస్ అయ్యారు, వీళ్ళు మిస్ అయ్యారు అనే ఒక ఆ భావన రాకుండా ఉండడానికి నేను మరి ఈ విధంగా చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీటింగ్ ఛానల్ అవుతుంది సార్ మీ మాటని. నేను ఎదుగుతా సార్. నేను వెళ్ళినా కూడా నా మనసంతా ఇక్కడే ఉంటుంది సార్. సార్ కొత్త అప్డేట్ రావాలని కోరుకుంటున్నాం సార్. కొత్త విషయాలు కొత్త ఖచ్చితంగా సార్. ఏ విషయం ఉన్నా అందిస్తాను కదా మీకు తెలియదు సార్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అక్కడ సారీస్ కూడా ఎక్కువ మంది ఇక్కడ కోట్లేదు. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. సో నెక్స్ట్ సార్. గుడ్ మార్నింగ్ రాజా సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ వస్తుందా సార్? మొదలు జర్నీ చేస్తున్నాం సార్. మరి వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ లేదు. సరే సార్. ఓకే ఓకే. మీ మీడియా బాగా బ్యాక్గ్రౌండ్ సౌండ్ డిస్టర్బ్గా ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సార్ ఇంకా ఏంటి విషయాలు? సో ఓకే. ఎనీవే మరి కొద్దిగా క్రౌడ్ ప్లేస్లోకి వెళ్ళడం జరుగుతుంది నేను. సో వెల్కమ్ సార్. నేను మళ్ళీ కొద్దిగా ఒక ½ hour తర్వాత ఫ్రీ అవుతుంది. మరి అప్పటి వరకు మన మీటింగ్ కూడా ఎండ్ అవుతుంది అది. ఓకే. సో ఎనీవే వెంకటేష్ సార్ ఫ్రీ ఉన్నారా సార్? చంద్రశేఖర్ సార్ ఫ్రీ ఉన్నారా? ఓకే 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 సార్. సో థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఓకే సార్. మీరు వర్క్ చేసుకోండి సార్. నేను చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ అండి చంద్రశేఖర్ సార్. సో రాజేష్ సార్ చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని చాలా బిజీగా ఉన్నా కూడా ఈ ఒక్క రోజు స్పెషల్ గా రావడం జరిగింది. స్పెషల్ గా వస్తూ ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. 4th డేట్ ఒక స్పెషల్ మీటింగ్ జరుగుతుందని, ఒక స్పెషల్ సెషన్ ఉంటుందని, మీరు ఎప్పుడు కని విని ఎరుగని విధంగా ఉంటుందని చాలా సస్పియస్ గా చెప్పారు. ఏంటో చూడాలి. 4th రాజేష్ సార్ అనౌన్స్మెంట్ ఇచ్చారంటే అదే పనిగా వచ్చి ఈ రోజు ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చారంటే దెర్ ఈస్ సంథింగ్. అర్థం చేసుకుందాం అందరూ కూడా. చాలా మంచి విషయం అయితేనే కానీ రాజేష్ సార్ స్వయంగా వచ్చి ఇంత బిజీ టైంలో కూడా చెప్పడం జరుగుతుంది. అర్థం చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. 4th డేస్ మీరు ఏదైతే కనెక్ట్ చేస్తున్నారో మేము ఆల్మోస్ట్ అందరినీ కూడా మాక్సిమం మా టీం మెంబర్స్ అందరినీ కూడా మేము తీసుకొని వచ్చి ఆ 4th 9:40 అంతా కూడా కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చేటువంటి ఆ బిగ్ సస్పియస్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది. సో ఎవ్రీబడి సార్, అందరూ కూడా రాజేష్ సార్ అనౌన్స్మెంట్ ఇచ్చారంటే దాంట్లో ఖచ్చితంగా విషయం ఉంటుంది. ఇంత బిజీ టైంలో కూడా ఆయన వచ్చి చేశారంటే దెర్ ఈజ్ సంథింగ్. కాబట్టి అందరూ కూడా మీ టీంని మీరు కానీ మీ అందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు.
మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ కుటుంబ సమేతంగా వింటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే రాజేష్ గారు తను స్పెషల్ అనౌన్స్మెంట్ అది అంటే చూద్దాం. సో మీరు ప్రతి ఒక్కరు కూడా 4th డే 9:40 అంతా ప్రమోట్ చేసుకొని రెడీగా ఉండండి. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఎనీవే ఎనీ లీడర్స్ సార్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏదైనా షేరింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా షేరింగ్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. హాఫ్ అన్ అవర్ టైం ఉంది మనకి. ఈ టైంని హాఫ్ అన్ అవర్ ని సరైన విధంగా మనం యూస్ చేసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అందరికి నమస్కారాలండి. సార్ రెడ్డి సార్ నమస్తే. సంతోషము. రాజేష్ గారికి మరి ఈరోజు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు మీటింగ్ లో. ధన్యవాదాలండి, శుభాకాంక్షలు సార్కు. మరి సారు అందరికి చెప్పి ఒకసాట మరి చెప్తే అందరు కలిసే వాళ్ళం. మరి ఆయన బిజీగా ఉండి మరి కలవలేకపోయిండొచ్చు. ఓకే చూద్దాము. మనం 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, పాపము కలవలేకపోతున్నాము రాజేష్ గారిని. మరి ఎప్పుడు కలిస్తే అప్పుడు వీలుంటే అప్పుడు మరి చూద్దాం, మరి విధి ఎట్లుందో మరి అప్పుడే కలుద్దాము. ధన్యవాదాలండి. మరి స్పెషల్ మీటింగ్ కూడా మరి అరేంజ్ చేశారు 4వ తారీఖు. మరి అందరూ కూడా వారి వారి టీంతోనూ అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలని నేను కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇప్పుడు సారు దాని గురించి శంకర్రావు సారు మాట అన్నారండి. సార్ ఉన్నారు లైన్ లో? సార్ నమస్తే సార్. అదే ఇందాక సారు గత రోజులుగా 10-15 రోజులుగా మీరు రాకపోయేసరికి సార్ కొన్ని రకరకాలుగా అడ్డదిడ్డమా ఆయన ప్రశ్నలు వేస్తున్నారు, అది ఇది అన్నారు. మీరు పెద్దలు సార్, మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు పెద్ద లీడర్ నాకు తెలుసు. అదే అది వాళ్ళు ఏం వేశారని చెప్తే కూడా కొంచెం బాగుంటది కదా. నేను మిమ్మల్ని అనుకుంటున్నారేమో సార్? మిమ్మల్ని లేదు, నేను వ్యక్తిగతంగా ఏది తీసుకోను. నేను ఒక ఎప్పుడు కూడా ఒక శక్తిలా ఉండాలనుకుంటాను. నేను 10 మంది కోసం మాట్లాడతాను, ఓవరాల్ గా జనరల్ గా మాట్లాడతాను. నేను ఒకనే మాట్లాడలేదు. ఇక్కడ 15 రోజులుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ 15 రోజుల నుంచే మేము కూడా వచ్చింది కూడా. గత 2 సంవత్సరాలుగా నేను కూడా వస్తున్నాను కానీ మాట్లాడలేదు ఎప్పుడు నేను. అదే ఆ విషయాలు ఏంటో తెలిస్తే అదేలే. నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు సార్, నేను తీసుకోలేదు. ఆ వ్యక్తులు ఎవరు, అడ్డదిడ్డమైన ప్రశ్నలు ఏంటి చెప్తే వాళ్ళు కూడా ఏమన్నా మార్పు ఏమన్నా చేసుకోవాలంటే చేసుకుంటారు. లేదంటే తమ ఏంటో కూడా చెప్తే బాగుంటాయి కదా. రెడ్డి సార్ ఒక్క నిమిషము. అంటే సార్ ఏమన్నారంటే క్రాస్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తపరిచారు. దాన్ని ఆ విధంగా చెప్పారు, ఒక చిన్న వర్డ్లో చెప్పారు అంతే సారు. దాన్ని మనం ఓకే సార్ పెద్దవాళ్ళు. నాకు మంచి అందరికంటే ఎక్కువ గౌరవం ఉంది సార్ మీద. నాకు సుపరిచయము సార్ అంటే సుపరిచయం నాకు. పెద్దలు మంచి కూడా పార్లమెంట్ నుంచి ముందు నుంచి ఉన్నారు. ఎంతో మంది అందరూ వెళ్ళిపోయినా కానీ మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ. పాత వాళ్ళల్లో ఉప్పలపాటి గోవింద్ గారు, రాజేష్ గారు దాదాపు ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. 5-6 సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు లెక్క పెట్టుకోవచ్చు. అందరూ వెళ్ళిపోయారు, ఒక 5-6 మంది ఉన్నాం అంతే. రంజిత్ శ్రీనివాసరావు గారు, ఉప్పలపాటి గోవింద్ గారు, ఇట్లా కొంతమంది 10,000లలో లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఇదే వాళ్ళు కూడా క్వశ్చన్లు ఏంటో, ఇది ఇబ్బంది పెట్టిన క్వశ్చన్లు ఏంటో ఆ వ్యక్తులు ఎవరో చెప్తే వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే మార్పు చెందుతారు. లేదంటే అది ఎందుకు ఏ పరిస్థితుల్లో చెప్పాల్సింది వచ్చిందో కూడా వివరించుకుంటారు కదా. అది సార్, అది ఏం లేదు. ఇప్పుడు రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు 2 సంవత్సరాలుగా వెయిట్ చేశాము మేము కూడా. సిస్టమ్ పరిస్థితులు బాగుండలేకపోయినా కానీ అందరూ చెప్పింది వింటున్నాం కదా. మీరు వస్తున్నారు, రాజేష్ గారు వస్తున్నారు, చంద్రశేఖర్ గారు వస్తున్నారు, వెంకటేష్ గారు వస్తున్నారు, ఇంకోసార్లు అందరూ XYZ అందరూ వస్తున్నారు, చెప్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా కానీ మొత్తం అన్ని నవరంధ్రాలు మూసుకొని అన్ని వింటున్నారు కదా, ఏం మాట్లాడట్లేదు కదా.
10 రోజులకే అంత ఇబ్బంది ఏమొచ్చింది? వినండి, ఏం పోయింది? ఏం ఇబ్బంది ఏముంది? వినాలి కదా. ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మాకు ఇష్టం లేని మాటలు కూడా మాకు ఇబ్బంది పెట్టే విషయాలు కూడా జరిగింటాయి కదా. మరి మేము అన్ని మూసుకొని ఉన్నాం కదా. కాబట్టి ఎవరికి అందరూ రకరకాల అభిప్రాయాలు చెప్తా ఉంటారు. అభిప్రాయాలు ఓపెన్ ఇది వేదిక, ఇది ఫోరం, ఓపెన్ ఫోరము. కాబట్టి అందరినీ మనం ఆహ్వానించాలా, మనం అవకాశం ఇస్తాము, మాట్లాడిస్తాము. మరి ఏదైనా అసత్యాలు అవాస్తవాలు ఏమన్నా ఉంటే మనం చెప్పుకోవాలా. అది ఏంటంటే చెప్పాలా. ఒకవేళ ఏమన్నా అసత్యాలు అవాస్తవాలు చెప్తా ఉంటాయి, ఒక్కొక్కరు రకరకాలు చెప్తా ఉన్నారు. 2-3 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాము. మనం మేము వింటున్నాం కదా, గమ్ముగా వింటున్నాం కదా. ముస్లిం ఇప్పుడు సిస్టమ్ నుంచి స్లో అయిపోయింది. మనం చెప్పింది చేయట్లేదు. తర్వాత నోటిఫికేషన్స్ అన్ని కూడా చెప్పినట్టన్నీ మరి పక్కన పెడుతుంది. చెవిటి వాళ్ళలాగా మగవాళ్ళలాగా మారిపోయింది. ఉన్నది చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. తర్వాత విత్డ్రాలు తక్కువైపోయింది. ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. మరి సిస్టమ్ నుంచి, ఇది మన టీం నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు అన్ని రకాల టీం మెయింటైన్ చేసే వాళ్ళు, సిస్టమ్ గురించి మొదటి నుంచి బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి మీరంతా చాలా అనుభవజ్ఞులు, పెద్దలు సార్. మాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది మీ మీద. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుంటారు, నో ప్రాబ్లము. ఇక్కడ ఒకవేళ మీట్ చేస్తే ఇంకోసారి పోతారు అంతే, ఏం ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదన్నా మీట్ చేశారనుకోండి ఎక్కడన్నా గ్రూప్ లో కానీ, ఇంకోసారి ఇప్పుడు వాటర్ ఉంటాయి, నీళ్లు పళ్ళ మెరుగుతాయి అనమాట. కొండడ్డం వచ్చిందని చెప్పి ఇలా కొట్టడుతుంది కొండతో. ఎక్కడ దారి ఉంటే అక్కడ చూసుకొని పోతా అంటాడు. ఎక్కడ వాయిస్ అనేది ఎక్కడో చోట దొరుకుతానే ఉంటది. బంతిని ఎంత నొక్కినా గానీ అదేం ఆగదు. అంతకంత పైకి లేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. కొనసాగించండి సార్, మీరు కొనసాగించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోమచంద్ర రెడ్డి సార్. ఇప్పుడు మెయిన్ నేను నా పాయింట్ ఏంటంటే సార్, ఇందాక గత 10-15 రోజులుగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ మనసులో ఉన్నది పీవీసీ మెట పైన వాళ్ళు అది ప్రేమతో వచ్చిన మాటలు. ఎందుకంటే ఎంతో ప్రేమించారు వాళ్ళు, ప్రేమించి ఎంతో అఫెక్షన్ తోటి పీవీసీ మెటతో 1 ఇయర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొనసాగి, ఆ తర్వాత ఇయర్ కూడా, సెకండ్ ఇయర్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా, జాప్యం జరుగుతున్నా కూడా కొనసాగుతూ ఆ కొనసాగింపులో ఓపిక నశించి వచ్చినటువంటి మాటలే తప్ప పీవీసీ మెటలతో ఇప్పుడు కూడా వాళ్ళు రైట్ నౌ ఈ క్షణం కూడా వాళ్ళు పీవీసీ మెటతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు గ్రూప్ లో వచ్చి ప్రతి మెసేజ్ లో పెట్టే ప్రతి లీడర్ కూడా కానీ, గ్రూప్ లో మాట్లాడేటువంటి వాయిస్ మెసేజ్లు కానీ, లేకుంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ వారం 15 రోజులుగా మాట్లాడే లీడర్స్ కూడా అందరూ కూడా స్టిల్ దే ఆర్ విత్ పీవీసీ మెట సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కావాలంటే మీరు చెప్తాను చూడండి, ఏ లీడర్ కానీ వాళ్ళు మనసులో ఉన్న భావాన్ని చెప్పారు, కానీ వాస్తవానికి వాళ్ళు ఎక్కడైనా డిపి విషయంలో నుంచి దూరం అయిపోయారా? పీవీసీ మెటల్ జీరో చేసుకున్నారా వాళ్ళ వ్యాలెట్ లో? లేదు కదా. స్టిల్ దే ఆర్ వెయిటింగ్. ఒక రోజు వస్తుందని ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడారంతే, వాళ్ళ మనసులో భావాన్ని చెప్పారంతే. కానీ పీవీసీ మెటతో వాళ్ళు జర్నీ చేస్తున్నారు. పీవీసీ మెట.ioలో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏంటి, ఆ కాంపౌండింగ్ చేయాలా, లేకపోతే ఇంగేజ్ చేయాలా, అవన్నీ కూడా వాళ్ళు ఇంటర్నల్ గా చేస్తున్నారు సార్. ఏ లీడర్ కూడా పీవీసీ పిల్లవైన నుంచి వచ్చినటువంటి పీవీసీ మెటగా మారిన తర్వాత ఏ లీడర్ అయితే పీవీసీ మెటలోకి వచ్చారో స్టిల్ వారు పీవీసీ మెటతోనే ఉన్నారు. ఈ రోజు మీటింగ్ లో రాకపోయినా గానీ, ఎక్కడ కనిపించకపోయినా గానీ వాళ్ళ దగ్గర పీవీసీ మెట వ్యాలెట్ లో పుష్కలంగా పెట్టుకుని ఉన్నారు ఒక్కొక్కరు. అట్లీస్ట్ నాకు వద్దు పీవీసీ మెట, నాకు అవసరం లేదు, అది వేస్ట్ అన్న పీవీ లీడర్ కూడా దగ్గర కూడా కనీసం 1000, 25,000, 2,000, 3,000 ఖచ్చితంగా ఉంటాయి. డిపిలు అనుకోండి, డిపి పిల్లవైన్ లో ఉన్నటువంటి డిపి వ్యాలెట్స్ అన్ని కూడా స్టిల్ వాళ్ళు పాస్వర్డ్స్ సహా వాళ్ళ అకౌంట్ అన్ని నంబర్స్ అన్ని కూడా స్టిల్ వెయిట్ రాసి పెట్టుకొని భద్రంగా డైరీలో ఎప్పుడెప్పుడు పీవీసీ మెట ఈ ఆప్షన్ తెరుస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ డైరీ ఓపెన్ చేద్దామనే ఆతృతతో కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవ్వరు కూడా వెనక్కి వెళ్ళలేదు సార్. వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. వాస్తవానికి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు వాస్తవానికి. కానీ
ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పీవీసీ మెటాల్లో పెళ్ళవై నుంచి పీవీసీ మెటల్లోకి వచ్చారో బిగినింగ్ లో నుంచి కూడా ఈ రోజు కూడా వాళ్ళు స్టిల్ పీవీసీ మెటల్తోనే ఉండరు. కానీ ఒకటేంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరు కానీ వాళ్ళ బిజినెస్ ని తక్కువ చేసుకొని మాట్లాడకూడదు. అది తక్కువ చేసుకొని 10 మంది నీ పర్సనల్ ఫీల్ ఉంటది. పర్సనల్ ఫీల్ ఎక్కడ షేర్ చేసుకోవాలి, నీ ఫ్రెండ్స్ తోనో లేకుంటే నీ అప్లైన్ తోనో, ఏంటి సార్ ఇలాంటి అని చెప్పడంలో ఒక అర్థం ఉంది. కానీ 10 మందిలో తీసుకొని వచ్చి చెప్పడం వల్ల, ఎందుకంటే సార్ మీరు తప్పుగా అనుకోవద్దండి, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. మీ మైండ్ సెట్ మీరు మాట్లాడే మాటలు మీరు అనుభవిస్తున్న సిచ్యువేషన్ కి కరెక్ట్ గా ఉంటది. మీరు 100% నేను కరెక్ట్ గా వెళ్తున్నా, నేను మాట్లాడే మాటలు ఎగ్జాక్ట్ రైట్ అనిపిస్తుంది. అందరికి అదే సిచ్యువేషన్ సార్ ఉంటుంది. నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. మీకు ఒకలాగా నాకు ఒకలాగా లేదు కదా. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రేమిస్తున్నారు సిస్టమ్ ని, ఒక్కొక్కరు ఒకలాగా ఫాలో అవుతున్నారు సిస్టమ్ ని. సో వాళ్ళ మనోభావాలు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అంతే అంతే అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు చూడండి సార్, ఒక బజ్జీ కొట్లు పెట్టుకున్న బండి మీద పెట్టుకున్న బజ్జీ కొట్టు కానీ, లేకుంటే పకోడా వేసుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా తన వ్యాపారాన్ని, తన బిజినెస్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఆ పకోడానంతా కూడా బాగా ముందుకు పెద్ద పీసులన్నీ కూడా ముందుకు పెట్టి వెనకాల చిన్న పీసులు పెట్టి తుక్కంతా పెడతాడు. మామిడికాయలు వ్యాపారం చేసేటువంటి మామిడి పళ్ళు బాగా మంచి కలర్ ఉండేవాడిని కూడా ఫస్ట్ ప్రజెన్స్ కనిపించే విధంగా పెట్టుకుంటాడు. బజ్జీలన్నీ కూడా మంచి సైజులో మంచి బాగా కాలినటువంటి బజ్జీలు, బాగా వేగినట్టు బజ్జీలు ముందు అట్రాక్షన్ లో పెడతాడు. వాడు చెప్పడు, వాడు అంటాడా, సార్ ఇక్కడ ఇది ఎవరు తినద్దండి, ఇది వారం రోజులకి చేసిన పకోడా, దయచేసి నా దగ్గర కొనొద్దని ఎప్పుడు చెప్పడు. వాడిని బిజినెస్ వాడు తక్కువ చేసుకుంటాడు చెప్పండి, అమ్ముకుంటాడు, నిలబడతాడు, అమ్మేస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా అమ్ముతాడు, వారం తర్వాత అమ్ముతాడు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఆయిల్, సోల్ట్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం పెట్టాడు. పెట్టుబడి పెట్టినప్పుడు, ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు వాడు తన వ్యాపారాన్ని తనే తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏమవుతుంది, కొలాప్స్. ఆ పకోడా అమ్ముడు పోదు, ఆ మామిడి పళ్ళు అలా అమ్ముడు పోదు, అలా కుళ్ళిపోతాయి. సో మన బిజినెస్ ని మనం పెట్టినటువంటి పెట్టుబడి సార్, మనం ఎంతో ఇష్టంతో పెట్టినటువంటి పెట్టుబడి, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టినటువంటి పెట్టుబడిని మీతో పాటు చాలా మంది పెట్టారు. 2 లక్షల మందా, దాదాపు 50,000 మంది తీసుకుంటే 2 లక్షల మంది పక్కన పెట్టండి, 1.5 లక్ష తీసేసేయండి. 50,000 మంది జెన్యున్ గా పెట్టుబడి పెట్టారా లేదా, హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ తో పెట్టారు. సో ఏ మీటింగ్ లోకి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ కోయిట్ మీటింగ్, వన్ ఆఫ్ ద ఫేమస్ మీటింగ్, మీరు అవునన్నా కాదన్నా, చాలా ఫేమస్ మీటింగ్. ఎక్కడెక్కడో తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ ఇది కోయిట్ మీటింగ్ అంటే ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి మీటింగ్. ఇక్కడ వచ్చి ఏదో ఒక నాలెడ్జ్ వస్తుందని ఒక కొత్త పర్సన్ ఎంటర్ అయినా కానీ, లేదా అప్పుడే బిజినెస్ లోకి వచ్చినటువంటి పర్సన్ ఆ రోజు మీటింగ్ లోకి వచ్చినా కానీ, ఇక్కడ జరిగే కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే, రిసీవింగ్ మైండ్స్ ఎలా వెళ్తుంది, మేము ఏమి ఇన్పుట్స్ ఇస్తున్నాం వాళ్ళకి. మీరు చెప్పేదాన్ని వాస్తవాలే కాదనట్లా, మీరు మాట్లాడేవన్నీ వాస్తవాలే కాదనట్లా, బట్ ఆ వాస్తవాల్ని బహిర్గతం చేసి ఇంకా 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 నీ బిజినెస్ నువ్వే తక్కువ చేసుకోవడం ఎంతవరకు న్యాయం అంటారు? ఆలోచించండి. నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లా, ఎవరిని నేను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడట్లా. ఇది జరగాలి. ఎవరు కూడా వాళ్ళ బిజినెస్ ను వాళ్ళని కిల్ చేసుకున్నటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్ లోకి రాకూడదు. కాయిన్ పెరుగుతుంది సార్, బిట్ కాయిన్ పెరిగింది, ఎథీరియం పెరిగింది, సోలానా పెరిగింది, ఇంకా ఏదేదో కార్డినా పెరుగుతూ అన్ని పెరుగుతున్నాయి. మన కాయిన్ పెరగలేదే అన్న క్వశ్చన్ ఉంటుంది అందరికి భావన వస్తుంది, అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. మన కాయిన్ ఇప్పుడు పెరుగుతుంది, ఎవరికి లేదు చెప్పండి ఆ భావన? ప్రతి ఒక్కరు 1000 రూపాయలు పెట్టిన వాడి దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పెట్టిన వాడి వరకు ఇదే భావన ఉంటుంది. పీవీసీ మెటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇదే భావన ఉంటుంది. క్రిప్టో అన్నప్పుడు అది ఎలా పెరుగుతుంది, అది ఏ విధంగా గ్రో అవుతుంది, ఏ టైంలో గ్రో అవుతుంది, ఏ కండిషన్స్ లో గ్రో అవుతుంది, ఎలాంటి సినారియో కావాలి దానికి గ్రో అవడానికి, ఎలాంటి సిచ్యువేషన్స్ దానికి రావాలి, ఇవన్నీ కొన్ని టైం పీరియడ్ ఉంటుంది సార్. మీరు నా మాటలు కొంచెం ఫోకస్డ్ గా వింటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు అనుభవిస్తున్న సిచ్యువేషన్, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎగ్జాక్ట్లీ 100%
కరెక్టే, నేను కాదనట్లేదు. బట్ ఒక క్రిప్టో కాయిన్, ఒక క్రిప్టో టోకన్ కాయిన్ గా మారి ఎక్స్చేంజ్ లోకి రావాలి, మార్కెట్ లోకి చాలా మందిలో రావాలి, దాని యూజ్ కేస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ జరగాలి. ఇవన్నీ కూడా సర్టన్ టైం అనేది ఉంటుంది. ఆటోమేటిక్ గా జరుగుతుంటాయి, కొన్ని విషయాలు అండర్ గ్రౌండ్ లో జరుగుతుంటాయి. సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, సిస్టమ్ తీసుకోబోతున్న నిర్ణయాలు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ ఒకటే మాట, డివి పోర్షన్ అయిపోయింది, ఖచ్చితంగా పాజిటివ్ అంశం జరగబోతుంది, 3rd యానివర్సరీ వస్తుంది, ఖచ్చితంగా మంచి అప్డేట్ వస్తుంది. ఇవే మాటలు వినిపిస్తున్నాయి. చూద్దాం, అది కూడా చూద్దాం. ఇంకా డిలే అవుతుందా? డిలే అవ్వనివ్వండి, కానీ మీకు మెయిన్ గా ఏం ఆలోచన ఉండాలి? పీవీసీ మెటా సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకోబోతున్న నిర్ణయాలు వాస్తవానికి ఫ్యూచరిస్టిక్ అంశాలు. మీరు భవిష్యత్తుని ఇలా ఉండబోతుంది, ఇలాగా వెళ్ళిపోతున్నాము, మనం పీవీసీ మెట ఇలా గ్రో కాబోతుంది, పీవీసీ మెట ఇలా వాడబడుతుంది, రాబోయేటువంటి టెక్నాలజీకి అనుగుణంగా వెళ్తుంది అన్న విషయం పైన మీకు నమ్మకం లేనప్పుడు మీరు క్రిప్టో మీ దగ్గర వాలెట్ లో ఉన్నా కూడా మీకు సుఖం ఉండదు. మీరు పూర్తిగా సరైన నిద్ర కూడా పోలేదు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మనిషి ఒక ఆశాభావన లేకపోతే, ఆశా దృక్పథం అనేది లేకపోతే చచ్చిన చవంతో సమానం సార్. మీరు దైనందిన జీవితంలో మనం నా గురించి కానీ మీ గురించి కూడా మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. మీ దైనందిన జీవితాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఈ రోజు పొద్దున్న లేచి ఏదో ఒక దానికోసం మనం ఒక పరితపించే ఉంటాం. ఆ ఒక ఆలోచన కోసమే మనం పనిచేస్తుంటాం. ఒక నెల జీవితం కోసం మనం పనిచేస్తుంటాం, నెల రోజులంతా కూడా. ఇవాళ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, కొంతమంది 5వ తారీఖు వస్తుంది జీతం, కొంతమంది 10వ తారీఖు పడుతుంది జీతం. సో ఇవన్నీ కూడా ఈ నెల రోజులు, గతంలో జరిగిన రోజులన్నీ కూడా ఒక ఆశాభావం. ఏంటి ఆశ? 5వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు నాకు జీతం వస్తుంది, నా అకౌంట్ లో జీతం పడుతుంది, నాకు ఆశ. ఈ రోజా 2025, 26, 27 పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ నన్ను ఒక రేంజ్ కి తీసుకెళ్తుంది. ఎందుకంటే దాన్ని తీసుకున్నటువంటి అంశాలు అంత గొప్పగా ఉన్నాయి. పీవీసీ మెటా ముందుకు తీసుకెళ్ళేటువంటి అంశాలు, ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాల పైన నువ్వు నమ్మనప్పుడు మీరు చాలా చాలా ఇబ్బందులు ఉంటారు. ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ అయిపోయిందా మీరు చెప్పేది? టైం కూడా అయిపోవచ్చింది, 10:50 అవుతుంది. మీరు చెప్పింది అయిపోయిందా? మీరేమైనా ఇంకా ఏమన్నా చెప్పాల్సింది? మీరు ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అంటున్నా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పారు, మీరు బాగానే చెప్పారు. ఇప్పుడు మేము ఏదో చెప్తుంటే మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, ఏమన్నా ఇబ్బంది కలిగేటి ఏమన్నా విషయాలు ఏమన్నా చెప్పినారా? ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. మీరు అంటున్నారు కదా, మీకు ఇప్పుడు కొంచెము ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలని అంటున్నారు కదా. ఇప్పుడు మేము ఉన్నట్టుండి ఈ రోజు ఒక రోజు ఉన్నట్టుండి ఒక రోజుకు 2 రోజులకు వచ్చి మాట్లాడలే, 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది. అది కూడా సిస్టాన్ని ఎవరు తప్పులు పట్టట్లేదు, సిస్టానికి సలహాలు ఇస్తున్నాము. ఇప్పుడు వచ్చి మాకేం తెలియక వచ్చినట్లు, కొత్తగా వచ్చి ఇక్కడ వచ్చినాము, మాకేం తెలియనట్టు చెప్తున్నారు మీరు. మేము ఫస్ట్ నుంచి 6 సంవత్సరాల నుంచి ఉన్నా దీంట్లో. నేను దీంట్లో ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఏం జరిగింది తెలుసు నాకు. ఓపిక లేదు, సహనం లేదు అనుకుంటున్నారు మీరు. ఏమంటే సార్కి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, వెయిట్ చూడాలి, అది ఇది అంటారు. ఎవరు వెయిట్ చేయలేదు ఇక్కడ. అందరూ వెయిట్ చేస్తున్నాం సార్. ఎస్ఎస్ రెడ్డి సార్, అందరూ వెయిట్ చేస్తున్నాము. ఒక నిమిషం సార్, ఊరికి హనుమంతరావు సార్ మాట్లాడండి. 1 సెకండ్ సార్. ఎస్ఎస్ సార్ 1 సెకండ్. క్వశ్చన్స్ చేసినప్పుడు ఆన్సర్ తీసుకుంటున్నా నేను ఆన్సర్. సార్ మాటలు వింటున్నాను సార్. అందులోనే వస్తుంది అన్నట్టు. కాకపోతే క్వశ్చన్ అయిన తర్వాత క్వశ్చన్ చేయండి అని అడిగి క్లియరెన్స్ ఆన్సర్ ఇస్తే న్యూ క్యాండిడేట్ కావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఓకే మీరు సార్ నమస్తే.
మన టీవీసీ మేట కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని సార్. అసలు ఇప్పుడు మనం ఏ ఫేజ్ లో ఉన్నాం సార్? ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాయా, సెకండ్ ఫేజ్ లో ఉన్నాయా, థర్డ్ ఫేజ్ లో ఉన్నాయా? ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ మనం చూసాం, వెయిట్ చేస్తాం, థర్డ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతున్నాం. థర్డ్ ఫేజ్ లో వెళ్ళబోతున్నాం సార్. అక్కడ మరి సిస్టమ్ నోటిఫికేషన్ లో ఉంది కదండి, థర్డ్ ఫేజ్ లో వచ్చేసి టోటల్ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని. సెకండ్ ఫేజ్ లోనే ఉంది సార్. అదే సార్ మనం వెయిట్ చేస్తాం, దానికోసమే కదా అప్డేట్ అదే వెయిట్ చేస్తానే ఉన్నాం సార్. ఇప్పుడు వైట్ పేపర్ మీ దగ్గర ఉందా? టీవీసీ మేట వైట్ పేపర్ తర్వాత రోడ్ మ్యాప్ ఉన్నింది, మీకు దగ్గర ఉందా? ఇప్పుడు మనం సైట్ లో ఉంది, ఇప్పుడు సైట్ లో కనపడుతుందా? డౌన్లోడ్ చేయగలమా? మరి అది చూడండి, ఏడ ఉందో చూడండి, దాంట్లో సైట్ లో ఏమైనా కనబడుతుందేమో చూడండి. ఉంటే దాన్ని ఎక్కడన్నా చెప్పండి. రోడ్ మ్యాప్ గురించి ఏమన్నా జరుగుతుందేమో. ఏమన్నా జరుగుతుందో చెప్పినట్టే కదా అడుగుతుంది ఇక్కడ. అది సమాధానం చెప్పకుండా ఎప్పుడో శాలరీ వస్తుంది, శాలరీ ఇయర్లీ. సార్ ఒక్క నిమిషం ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి? మీ మాట్లాడి చెప్పండి, మీరు ఉద్దేశం మీరు చెప్పిన దానికి మీ ఉద్దేశం ఏం చెప్పారు? ఇందాక మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడొద్దు అంటున్నారు, అంతే కదా. ఇప్పుడు మీరు మేము అలాంటి వాళ్ళము ఏది అడగద్దు, అదే ఇందాక చెప్పింది. మీరు ఇందాక చెప్పింది ఇక్కడ వచ్చి మాట్లాడొద్దు, మీరు ఒకరు ఇద్దరు మీరు మాట్లాడుకోండి అంటున్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడొద్దు అంటున్నారు, అదే చెప్పింది మీరు ఇందాక. అదే నేను అడుగుతుంది. అంటే మాకు తెలియదా ఎక్కడ వచ్చి మాట్లాడేది? మేము ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ లో మీరు మాట్లాడింది అయిపోయింది. మీ అందుకే అడిగింది మీరు ఏమైనా మాట్లాడుతున్నారా అని. ఇందాక మీరు 5 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడారు, అందుకే అడిగినాను మిమ్మల్ని ఇంకా ఏమైనా ఉందా మాట్లాడాలని. నేను మాట్లాడే మధ్యలో మాట్లాడొద్దు. సోమసుందర్ రెడ్డి సార్, ఇప్పుడు ఫ్లాట్ మాట్లాడుతుంటే మాట్లాడొద్దు, కొత్త వాళ్ళు ఉన్నారంటే అప్పుడు కొత్త వాళ్ళు మనం మధ్య పెట్టినట్టే కదా. అదే సార్, మోసం చేసినట్టే కదా అది. కొత్త వాళ్ళు ఇంకా ఎందుకు? ఇప్పుడున్న వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతుంటే కొత్త వాళ్ళు అవసరమా? కొత్త వాళ్ళు నిజాలు తెలుసుకోవాలి కదా. అంటే మాకు సమాధానం చెప్పకుండా కొత్త వాళ్ళు నువ్వు చేసుకుంటే పోతావా? మేము ఈ మీటింగ్ లోనే వచ్చి నేను లీడర్ తిన్నా. నేను ఈ మీటింగ్ లో కువైట్ మీటింగ్ లో వచ్చి నేను ఈ మీటింగ్ లో వచ్చి నేను ర్యాంకులు కొట్టి నేను ఈ మీటింగ్ లో లీడర్ ఎదిగినా. నేను నా టీం నా సమాధానం చెప్పుకోలేకపోతున్నా. పాత వాళ్ళకు, కొత్త వాళ్ళకు మళ్ళీ ఇంకా చెప్పాలంటే కొత్త వాళ్ళకు, ఉన్న వాళ్ళకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. లక్ష్మణరావు సార్, ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ మనం ఇప్పుడు మోసపోయామా అని మీరు కన్సిడర్ చేసేస్తారా? అంటే డబ్బులు అంటే తెలిసిపోతుంది కదా. ఏది వచ్చింది? డీపీఎల్ సెటిల్మెంట్ అన్నావు. సెటిల్మెంట్ ఏంటి? రాసుకోవడమా, లోపలికి పంపించుకోవడమా? నీకు నాకు సమస్య ఉంది, సెటిల్మెంట్ చేసుకున్నాము. సెటిల్మెంట్ ఏంటంటే ఇప్పుడు నీకు యాక్ట్ చేయటము. ఒక్క నోటిఫికేషన్ చెప్పండి సరిగా అమలు చేసిందని. కొత్త వాళ్ళు వస్తున్నారంటే కొత్త వాళ్ళు వస్తే అబద్ధాలు చెప్దామా వాళ్ళకు? ఇప్పుడున్న వాళ్ళకు గొంతులు వచ్చి కొత్త వాళ్ళకు కూడా వాళ్ళ గొంతుకు వద్దామా? అబద్ధం ఎవరు చెప్పట్లేదు, మీరు గానీ నేను గానీ ఎవరు అబద్ధం చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు అబద్ధాలు? మళ్ళీ మీరు చెప్పుకునేది మీరు చెప్పండి, మేము చెప్పేది మేము చెప్తాము. మమ్మల్ని ఎవరు మీకు రావద్దు మాట్లాడొద్దు అనడానికి? ఇప్పుడు ఎవరున్నారు మిమ్మల్ని మాట్లాడతాను? ఎవరున్నారు? మిమ్మల్ని స్వాగతిస్తున్నాం కదా మేము. మీరు ఎక్కడ మాట్లాడాలో మీరు తెలుసుకోవాలి, అక్కడ మాట్లాడుకోవాలా. ఇక్కడికి వచ్చి 10 మంది ఉంటారు, అది ఇది కొత్త వాళ్ళు వస్తుంటారు. ఏం మాట్లాడుకో తెలుసుకోవాలంటే మాకు తెలీదా? మీ దగ్గర తెలుసుకోవాలా మేము ఏం మాట్లాడాలో? నాకు 44 ఉన్నాయి, 45 సంవత్సరాలు ఉన్నాయి, నీకెంతో తెలియదు నాకు. నేను కూడా అదే చెప్తుంది. సరే బాగానే ఉంది, నేను చిన్నవాడిని కూడా గౌరవిస్తాను. నేను కూడా మాస్టర్ డిగ్రీ చేసినాను, డాక్టరేట్ తీసుకున్నాను నేను కూడా. మాకు తెలీదా? కంగ్రాచులేషన్ సార్. మరి టైం ఇస్ మనీ అన్నారు ఈ కువైట్ మీటింగ్ లో. రాజేష్ గారు టైం ఇస్ మనీ అన్నారు అందరూ. నువ్వేమో ఎప్పుడు 2030, 2050 చెప్తున్నావు. టైం ఇస్ మనీ అన్నారు. టైంతో పోరాడాలి ఇప్పుడు ఈ కాంపిటీషన్ వరల్డ్ లో. ఎప్పుడో వస్తుంది అనేది అది జూదం అనేటి ఉంటుంది. ఎప్పుడో వచ్చేది కాదు, ఇప్పుడు ఏం వస్తుంది.
ఓకే ఓకే 100 రూపాయలు పెట్టుకున్నాడికి 100 రూపాయలు పెట్టినాడికి 1 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మీరు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడే మధ్యలో మీరు మాట రావద్దు. ఫస్ట్ సభా మర్యాద పాటించండి. సభా మర్యాదలు పాటించండి. మీరు నాకు మర్యాద తెలియదు సార్, నేర్పించండి. అదే మరి నేను నేర్పించామని కాదు, నువ్వే బాగా అందరికి నేర్పిస్తున్నావు, నేను నేర్పించుకో. నేను సభా మర్యాద పాటి నీ మాట్లాడినప్పుడు నేను గమ్మగా విన్నా. నేను మాట్లాడే మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. 100 రూపాయలు పెట్టినాడికి 1 రూపాయలు ఇస్తుంది. ఆన్సర్ ఇద్దాం మరి. ఎవరు నన్ను నువ్వు క్వశ్చన్ చేసినావు కాబట్టి నేను చెప్తుంది. నన్ను క్వశ్చన్ చేసావు కాబట్టి నేను మధ్యలో అన్ని అయిపోయినాక అన్ని మూసుకొని విన్నా నువ్వు మాట్లాడినప్పుడు 20 నిమిషాలు. నేను మ్యూట్ పెట్టుకుంటున్నా, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. అదే చెప్తుంది. ఏమి దిక్కు లేకుండా ఇట్లా పడితే అట్లా వద్దు మధ్యలో వచ్చి దూరిపోయేది. అందరితో మాట్లాడినట్టు మాట్లాడదు సార్, నువ్వు తెలుసుకో. నేను గమ్మగుండాగా వింటున్నా కదా, 2 సంవత్సరాలు విన్నా కదా నవరంధ్రాలు మూసుకొని. నువ్వు ఎందుకు లేవు? 10 రోజులకి అంత తొందర ఎక్కువైపోయిందా? ఏమన్నావు నువ్వు? ఎప్పుడు రేటు పెరుగుతుందో అప్పుడు గజ్జల్లాగా ఉన్నారు, కాసుకొని ఉన్నారు. ఎప్పుడెప్పుడు విత్డ్రా చేద్దామని అంటావా నువ్వు? గజ్జల్లాగా. గద్ద ఏంటి? ఇతరులు తినటానికి రెడీగా ఉంటుంది గద్ద. నా పీవీసీ మెటాలు నేను విత్డ్రా చేసుకుంటా. చంద్రశేఖర్ గారి పీవీసీ మెటాలు నేను విత్డ్రా చేసుకుంటానా? రాజేష్ గారు ఏమన్నా సోమసుందర్ రెడ్డి పీవీసీ మెటాల్ విత్డ్రా చేసుకుంటాడా? ఎవరు పీవీసీ మెటాల్ వాడు విత్డ్రా చేసుకుంటాడు. ఎప్పుడు రేటు పెరుగుతుందో అప్పుడు గద్దల్లాగా రెడీగా ఉన్నారంటావా నువ్వు? డబ్బులు పెట్టి తీసుకొచ్చి డబ్బులు పెట్టి ఉన్నాము, పెట్టుకుంటాడు. హ్యాండ్ రైస్ తీసుకుందాము. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. శ్రీను అందే సార్, మాట్లాడండి సార్. మీరు చాలాసేపటి నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్. సార్ ఆయన మాట్లాడుతున్నారు కదా సార్. సార్ మ్యూట్ పెట్టుకున్నారు సార్, మీరు చెప్పండి సార్. ఆయన మాట్లాడుతున్నారు కదా సార్. మీరు అంత మ్యూట్ లో ఉన్నారు సార్. ఎవరు? హలో, మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. ఓకే ఓకే సార్. మాట్లాడుతున్నారు కదా ఆయన కడప నుంచి. తెలియదు సార్, ఎక్కడ ఉంటారు తెలియదా సార్? అంత ఇదిగా ఇది చేయాల్సిన పని కాదుగా. ఆయన మాట్లాడమండి ఒకసారి. చెప్పండి సార్, చెప్పండి సార్. సీన్ గారు చెప్పండి సార్. కొంత ఆవేశపడాల్సిన పని లేదండి, వెయిట్ చేయండి. ఆవేశం ఏం లేదు సార్, ఇక్కడ ఆవేశం ఏం లేదు, మామూలుగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మమ్మల్ని మాట్లాడినారు కదా, మమ్మల్ని కూడా మాట్లాడారు కదా ఆయన. మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నాను నేను. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు, తప్పులేదు దాంట్లో. అవును, కాకపోతే సభ మర్యాద కొంత పాటించాలి. అవును, అదే పాటిస్తుంది. నేను సార్ విన్నా మాట్లాడినప్పుడు నేను గమ్మగా ఉన్నా. మధ్యలో నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేయట్లేదు. లేదు, అదే ఇది కాదు, ఆయన మాట్లాడేయట్లేదు. కానీ ఓ మాట అండి, మళ్ళీ స్లోగా మీరు వివరణ ఇవ్వండి, తప్పులేదు దాంట్లో. అదే సార్ చేస్తుంది, ఇక్కడే చేస్తున్నారు. ఇంకా వివరణ ఇవ్వండి, అంతేగాని ఇంకో మనందరం ఒకటే. ఇప్పుడు ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి సార్. ఇక్కడ వచ్చి మీరు కూడా మాట్లాడుతుంటారు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. సమాధానం ఇస్తున్నారా, వాళ్ళు మీకు అవకాశం ఇస్తున్నారా మీకు కూడా తెలుసు. ఓకే, తెలుసు. మేము కూడా వస్తున్నాము. నేను కూడా రోజు మాట్లాడకపోయినా కానీ నేను కూడా వస్తున్నా. 3 సంవత్సరాలుగా 5 సంవత్సరాల నుంచి వస్తున్నా. 2 సంవత్సరాలుగా నేను మ్యూట్ లో ఉన్నా, అన్ని మూసుకొని ఉన్నా. ఇప్పుడు పరిస్థితి బాగలేదు, అందరూ పరిస్థితి సిస్టమ్ పరిస్థితి స్లో అయిపోయింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చిన సందర్భం కాబట్టి మాట్లాడుతున్నా. నేను కూడా ఇంకా జరిగే నష్టము పెరగకూడదని. సార్, సిస్టమ్ పరిస్థితి కాదు, క్రిప్టో పరిస్థితే బాగలేదు, అది గుర్తుంచుకోండి. క్రిప్టో ఏం పరిస్థితి, ఏం ఇబ్బంది ఏమైంది సార్? ఏమొచ్చింది క్రిప్టోకి? ఒక న్యూస్ వస్తుంది క్రిప్టో సార్. ఇప్పుడు మీరు సమయం అయిపోయినప్పుడు వచ్చినారు, మీరు రేపు రండి క్రిప్టో గురించి మాట్లాడదాం. రేపు రండి, ఇబ్బంది లేదు, మాట్లాడదాము. సార్ అడిగిన దానికి నేను 10 నిమిషాలు మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మాట్లాడండి.
అదే అదే చెప్తుంది. మీరు మధ్యలో ఇప్పుడు ఫస్ట్ రండి, మాట్లాడదాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు మా మాట్లాడండి, ఇద్దరి మధ్య పర్లేదు. సంభాషణ మేము ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఓకే. మీరు మధ్యలో శ్రీను రావడము శ్రీను శ్రీను మీరు ఉంది సార్, కరెక్ట్ కాదు అది. శ్రీను ఉంది సార్, రేపు మాట్లాడదాం ఈ విషయం, క్రిప్టో విషయం రేపు మాట్లాడదాం. ఓకేనా? అది ఎంఎస్ క్రిప్టో రాజు సార్ విషయాలు మీరు ఏదో వస్తుంటాయి. చెప్పారు. కేఎస్ రాజు సార్, ఎంఎస్ రాజు సార్ మాట్లాడండి సార్, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సిఎస్కే గారు, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. కువైట్ మీటింగ్ అటెండ్ అయిన ఇంచుమించుగా ఇప్పుడు 98 మంది ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. నాకు కొద్ది పని ఒత్తిడి వల్ల కువైట్ మీటింగ్ రాలేకపోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. సోమసుందర్ గారు గుడ్ మార్నింగ్, శంకర్ గారు గుడ్ మార్నింగ్, కోట వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ లీడర్స్ అండ్ మెంటర్స్. నమస్తే సార్, నమస్తే ఆల్ ఆఫ్ యూ లీడర్స్ అండ్ మెంటర్స్. లాస్ట్ టైం లో వచ్చాను, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్దామని. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం సార్. థ్యాంక్ యూ సిఎస్కే గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంఎస్ రావు రేపు వెళ్ళే సార్, మీరు హ్యాండ్ రైజ్ ఇచ్చారు, నేను కూడా ట్రై చేశారు మాట్లాడదామని, ఈ రోజు ట్రై చేశారు, ఫ్రీగా ఉంటే. ఎస్, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సిఎస్కే గారు, మన సిస్టమ్ వెళ్తున్న వే కరెక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మనకు మాత్రం న్యాయం జరగట్లేదండి. 90% న్యాయం జరగట్లేదు. మన సోమసుందర్ రెడ్డి గారి ఆవేదన కూడా అదేనండి. సిస్టమ్ $10 విత్డ్రా అనే ఆప్షన్ ఉంటే ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదండి. 10 5 చేసింది, 5 1 చేసింది, ఇట్లా మనకి డౌన్ ఫాల్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనకంటూ రూపాయి లేకుండా, మనకంటూ రూపాయి ఇవ్వకుండా చేసేదలకి, పెట్టుబడి ఎక్కువ పెట్టిన వాళ్ళకి, టీం ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ ఇబ్బందిని మన సిస్టమ్ గమనించి విత్డ్రాలు ఇవ్వటం కానీ, టోకెన్ రేట్ పెరగటం కానీ చేసుకుంటూ వెళ్తే 100% సాటిస్ఫై అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం 3 years నుంచి వెయిటింగ్, అప్డేట్ ఎంత అప్డేట్ అయినా కూడా 3 years అప్డేట్ అనేది హారిబుల్ అండి. అది ఒక 1 month 2 months 3 months 6 months లోపలనే ఉండాలి అప్డేట్. లేదు సిస్టమ్ మూసేసినా పెద్ద ఇబ్బంది అని అనిపించేది కాదు, పోతే పోయినని చెప్పి డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా కాకుండా మనకు రూపాయి రావట్లేదు, మనకు రూపాయి ఇవ్వట్లేదు, మన దగ్గర నుంచి తీసుకోవడం మాత్రం సెకండ్స్లో తీసుకుంటుంది. మనకి ఇవ్వాలంటే 3 years నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ ఎదురు చూసే క్రమంలో చాలామంది లక్షల్లో నష్టపోయి ఉన్నారు. కొంతమంది అయితే మరీ టూ మచ్గా పెట్టేశారు అమౌంట్. ఆ పెట్టిన అమౌంట్కి న్యాయం జరగట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి, అంతకుమించి వేరే ఏం లేదు. సోమసుందర్ రెడ్డి గారు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారండి. ఆ పెట్టిన పర్సన్ కి మాత్రమే తెలుసుద్ది దాంట్లో ఉన్న బాధ ఏంటనేది. కొద్ది అమౌంట్ పెట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదు, కొద్ది అమౌంట్ పెట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదు. అందువలన మన సిస్టాన్ని మనం మెయిల్స్ పంపుతామా, లేకపోతే ఇంకోటి చేద్దాం, విత్డ్రాలు రేటు పెరగడం అనేది ఇమ్మీడియట్ గా చేయమని చెప్పి కోరాలండి. అది నా సజెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. నా బాధ నేను పెట్టానని కూడా కాదు సార్, నేను ఆ రోజు పోయిందనే పెట్టుకున్నాను. చాలా మంది ఉన్నారు, చాలా మంది చాలా కింది స్థాయి వాళ్ళు, డైలీ వేజెస్ కింద పనిచేసే వాళ్ళు, చాలా కష్టంతో కూడి చాలా వస్తువులు కూడా, ఒంటి మీద కూడా వస్తువులు కూడా అమ్మేసి పెట్టిన వాళ్ళు, మహిళలు, ముసలి వాళ్ళు కూడా, మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. నేను దగ్గర నుంచి చూసిన వాడిని, ఫిజికల్ మీటింగ్లలో కలిసి నేను మాట్లాడి చేసిన వాడిని. నాకు ఎంతో మంది టీంలలో, ఇతరుల టీంలలో కూడా ఎలాంటి వాళ్ళు ఏ ర్యాంకులు కొట్టారు, ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టారు అనేది నేను చూస్తాను. నేను చూసి ఈ సిస్టమ్ లో ఫస్ట్ డిపి సిస్టమ్ నుంచి నేను చూసిన వాడిని. చూసి ఇక్కడ సిస్టమ్ ఎంత ఫాస్ట్ గా లేదు, చాలా స్లో అయిపోయింది. ప్రతి ఒక్కటి చెప్పినటువన్నీ కూడా యూటర్న్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కటి కూడా మలుపులోనే ఇబ్బంది పెడతాను. నా కెపాసిటీకి నేను వచ్చేసి 650 మందికి సమాధానం చెప్పాల్సి వస్తుందండి. నా టీం 650 మంది ఉన్నారు, దాంట్లో పార్టీ మెంబర్స్ ఉన్నారు, ఆనెక్సైడ్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా వస్తుంది ఇంకెక్కడైనా రివర్స్ కూడా అవుతున్నారు. ఈ రివర్స్ అనేది లేకుండా ఉండాలంటే ఒక $10 మనకు కోట్లు ఇవ్వమని, లక్షలు ఇవ్వమని, మిలియన్లు చేయమని ఎవరు అడగట్లేదు. $10 విత్డ్రా, టోకెన్ రేటు పెరగటం, ఈ 2 అమలు జరిగితే ఎవరికాళ్ళు రోజువారీ వస్తాయి, లేకపోతే 3 రోజులకు వస్తాయి అనే సాటిస్ఫాక్షన్ లో కొంత ఆవేశం అనేది తగ్గి ఇన్కమ్ తీసుకుంటారండి. ఇన్కమ్ తీసుకున్నప్పుడు మనం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతాం. అది సార్ నేను చెప్పేది. ఒక్కటి ఇంటర్నెట్ నోటిఫికేషన్ వదిలింది, ఒక్కటన్నా నువ్వు అమలు చేసినావా? కరెక్ట్ గా ఏమన్నా వర్కౌట్ అయినాయా? పోనీ నువ్వు చేసిన వర్కౌట్ అవుతుంటే
ఏమన్నా అనుకోవచ్చు నువ్వు చెప్పేది జరుగుతుందని. $100 పెట్టినడికి $1 ఇస్తుంది బయటికి, 10,000 పెట్టినడికి $1 ఇస్తుంది, ₹1,00,000 పెట్టినడికి $1 ఇస్తుంది, 10 లక్షలు పెట్టినడికి $1 ఇస్తుంది. $1 రివార్డు వచ్చేవాడికి $1, రోజుకు $10 రివార్డు వచ్చేవాడికి $1, $100 రివార్డు వచ్చేవాడికి $1. ఎక్కడ న్యాయం ఉంది? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? 50 లక్షలు రూబీ కొట్టిన వాళ్ళకి $1 ఇస్తే ఏం చేసుకోవాలండి? ఏం చేసుకోవాలి సార్? దాన్ని ర్యాంకులన్నీ కొట్టమని చెప్పి 50 లక్షలు అవుతుంది రూబీ దాకా వెళ్ళడానికి. డైలీ మిలియన్లు బిలియన్లు నేను ఇస్తానని చెప్పి కొత్త వాళ్ళకు ఇబ్బంది పడతారంటే ఉన్న వాళ్ళను ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు కొత్త వాళ్ళ గొంతు పోయాలా? ఇప్పుడు తెలుసుకుంటారు, తెలుసుకునే వస్తారు. ఇబ్బంది పెట్టి లేనిపోయినట్టు ఏం చెప్పాలి మనం? మీరు చెప్పినట్టు 2-3 సంవత్సరాలుగా హైట్ చేస్తానే ఉన్నారు. మరి ఏమైనా ఇంక్రీజ్ అయిందా? ఏమైనా పరిస్థితి మారిందా? ఏమన్నా కమ్యూనిటీ ఏమైనా పెరిగిందా? మార్పు వచ్చిందా? 80 లక్షల మంది జాయిన్ అయితే 2 లక్షల చిల్లర వచ్చారండి. మిగతా 78 లక్షలు ఏమైపోయారండి? నువ్వు వెళ్ళే లైన్ కరెక్ట్ గా లేకపోవడం లేక బ్యాక్ వెళ్ళిపోయింది ముమ్మాటికి. ఓకే సార్, ఓకే సార్, టైం అయింది. సోమసుందర్ సార్, ఎంఎస్ సార్, మెయిల్స్ ఎలా పెట్టాలనేది ఒకసారి ప్రిపేర్ చేసి ఆ మెయిల్ చేద్దాం సార్. మనం మన సార్ తోటి మాట్లాడి ఇక్కడ మన ఓకే సార్. సో భరత్ సార్, టైం అయిపోయింది. మీరు ఒక 30 సెకండ్స్ మాట్లాడి క్లోజ్ చేయండి సార్. భరత్ సార్. భారతి ఇర్ఫాన్. హలో అయ్యా, గుడ్ ఈవినింగ్ నాన్న. మాట్లాడండి మేడం. నువ్వు ఒకసారి నెంబర్ చెప్పగలవయ్యా? మేడం నీ నెంబర్ చెప్పయ్యా. నాదే మేడం, రాసుకోండి మేడం. 9550. ఒక్క నిమిషం. బాగున్నారా మేడం? నమస్తే మేడం. నమస్తే అయ్యా. 990 అయ్యా. 955. ఒక్క నిమిషం. 55. మీకు నేను మెసేజ్ పెడతాను మేడం, దీంట్లోనే పెడతాను, చూడండి. పెడతాను. ఈ మీటింగ్ క్లోజ్ చేసిన తర్వాత మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. అయిపోయింది అయ్యా, రేపు మాట్లాడతాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మచ్. ఓకే నాన్న. ఎవరు ఆవేశపడ్డా వచ్చేది ఏం లేదు ఇందులో. సిస్టమ్ చేయాల్సినంత మనం బాధపడినా సుఖం లేదు. ఓకే అయ్యా, మెసేజ్ పెట్టినానా? ఓకే మేడం. సార్ వెల్కమ్ సార్. ఏం లేదు సార్. సార్ ఒకసారి నెంబర్ ఫార్వర్డ్ చేయరా? సోమసుందర్ రెడ్డి సార్. నా నెంబరా సార్? మీ నెంబరే సార్. ఓకే, అలాగే. ఓకే, మాట్లాడచ్చు సార్. మీటింగ్ సార్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి, ఒకసారి కాల్ చేస్తాను. పర్సనల్ గా మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చేయండి సార్. టైం కూడా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అటెండ్ అయిన వాళ్ళ లీడర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ సార్ ఇచ్చిన అనౌన్స్మెంట్ కి 4th మనం అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేద్దాం. 4th సార్ ఇచ్చిన అనౌన్స్మెంట్ కి సక్సెస్ఫుల్ గా మనం అట్లీస్ట్ 300 మెంబర్స్ జాయిన్ అయ్యే విధంగా మనం ప్రమోషన్స్ చేసుకొని 4th సక్సెస్ఫుల్ మీటింగ్ సెషన్ ని సక్సెస్ఫుల్ గా ఎండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్.